హే ఎవ్రీవన్, లెట్స్ క్లీన్ మై కోమ్స్. నా దగ్గర టోటల్ 4 ఉన్నాయి. ఈ 2 వచ్చేసరికి ఒకటి రెగ్యులర్గా యూస్ చేస్తాను, ఇంకొకటి హెయిర్ స్టైల్స్ కోసం, ఒకటేమో హెడ్ బాత్ చేసినప్పుడు, ఇంకొకటి స్కాల్ప్ మసాజ్ చేసుకోవడానికి. సో లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి బాడీ వాష్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే షాంపూ కూడా యూస్ చేయండి. తర్వాత ఈ వుడెన్ కోమ్స్ని నీళ్ళల్లో డిప్ చేస్తున్నా. వుడెన్ కోమ్స్ మంచిగా క్లీన్ చేసుకోకపోతే డాండ్రఫ్ పెరిగిపోతుంది. అందుకే నెలకొకసారైనా వుడెన్ కోమ్స్ అయితే క్లీన్ చేసుకోండి. నార్మల్ బ్రష్ ఒకటి తీసుకొని దాని మీద బాడీ వాష్ వేసుకొని మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ బ్రష్ని అయితే క్లీన్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ బ్రష్ వచ్చేసరికి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అండ్ అందులోకి వాటర్ అనేవి వెళ్తాయి. అందుకే ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత యాజ్ యూజువల్గా బాడీ వాష్ వేసేసుకొని మూలల నుంచి బ్రష్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రష్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది స్కాల్ప్ మసాజ్కి అయితే. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను, నాకు 200 అలా పడింది. ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాంతో తుడిచేయాలి. తర్వాత రిమైనింగ్ బ్రషెస్ని కూడా అలానే మంచిగా మూలల నుంచి రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నాను. ఈ బ్రషెస్ అయితే నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను. హాట్ వాటర్తో కోమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత అలానే వదిలేకుండా మళ్ళీ కోల్డ్ వాటర్తో కూడా బ్రషెస్ని క్లీన్ చేసుకుంటున్నాను. డబుల్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏమైనా రిమైనింగ్ డస్ట్ ఉంటే అందులో వచ్చేస్తుంది. క్లీన్ చేసుకున్న తర్వాత బ్రషెస్ అయితే ఇలా ఉన్నాయి. తర్వాత పొడి క్లాత్ తీసుకొని తుడిచేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది.